హైదరాబాద్ గోషామహల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 26 ఎకరాల్లో 2000 పడకలతో కొత్త ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నారు. 1919లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా ఆసుపత్రిని కట్టించారు. అఫ్జల్గంజ్ ప్రాంతంలోని ఉస్మానియా ఆసుపత్రిలో 1096 పడకలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 22 విభాగాల్లో ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. నిత్యం 2000 మందికి పైగా ఓపీ సేవలు పొందుతుంటారు. అయితే ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడం సహా బెడ్స్ కొరతను దృష్టిలో పెట్టుకుని కొత్త భవనాన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో 2400 కోట్లతో 14 అంతస్తుల్లో నయా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. గోషామహల్లో 26.3 ఎకరాల్లో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2075 కోట్లతో కొత్త ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. 2026-27 నాటికి ఉస్మానియా నూతన భవన నిర్మాణం పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ పట్టుదలతో ఉంది. వచ్చే 100 ఏళ్ల కాలానికి సేవలందించేందుకు వీలుగా ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు. విశాలమైన రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ అంబులెన్స్ సేవల కోసం హెలిప్యాడ్స్, అంతర్జాతీయ కాన్ఫరెన్స్ల నిర్వహణ కోసం సెమినార్ హాల్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.